వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. ఒక వ్యక్తి మీ విషయంలో డబ్బుల కోసం ఆలోచిస్తున్నారంట. ఎవరా వ్యక్తి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చి ఏదో క్రియేట్ చేయమని చెప్పారంట మీ విషయంలో. ఏంటి ఆఫరు, ఏం క్రియేట్ చేయమన్నారు, అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, ఒక వ్యక్తి మీ విషయంలో, కలెక్టివ్ విషయంలో, ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి విషయంలో డబ్బుల కోసం చూస్తున్నారంట. అంటే ఏంటి? ఖచ్చితంగా అయితే అనుకుంది జరగదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, కొలాబరేషన్, ఎవరితో చేతులు కలుపుతారో అది రివర్స్ అయిపోద్దండి. డబ్బులు పోగొట్టుకుంటారు. డబ్బుల కోసం చూస్తున్నారంటే మీ విషయంలో మీ ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. డబ్బులు రావడం కాదు, డబ్బులు పోతాయి. ఓకేనా? ఇంట్లో ఒకరు డబ్బులు పోగొట్టుకుంటారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకి ఎప్పటికీ ₹1 కూడా రాదు. ఓకేనా? వెన్నుపోటు వేయలేరు, అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఒక ఫాక్స్, ఒక డాగ్, ఓకేనా, ఒక విషయం చెమ్మడానికి ఇటు వాటరు అటు గట్టు, ఓకేనా. సో తేలు ఈజ్ ఎ వాహనం ఆల్సో, భూమికి సంబంధించి. ఓకేనా? విష జంతువులు అయ్యి కూడా అమ్మవారు పూజ చేసే వాళ్ళ దగ్గరికి రావండి, మనుషులు కూడా. ఓకేనా? మీ లైఫ్లో రావాల్సిన గుడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తుంది, జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వ్యక్తి డబ్బులు వస్తాయి అనుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అవగొట్టేసుకుంటున్నారు. ఆ చేసే ప్రయత్నం కూడా ఎలా చేస్తున్నారంటే వారి జీవితాన్ని తలకిందులు చేసుకునే ప్రయత్నమే మళ్ళీ. దానివల్ల వాళ్ళు ఏమైనా ఎదుగుతారా, వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా అంటే లేదు. చాలా వేగంగా తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. తన ఇబ్బంది పడేలా చేయాలి అనుకుంటున్నారు, పెట్టాలి అనుకుంటున్నారు. తలదించుకునేలా చేయలేరండి. ఇంట్లో ఒకరికి హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి, హార్ట్ బ్రేక్ చేయాలని ఆలోచిస్తున్నారు. వర్క్ ఆన్ చేస్తున్నారంట. సిబిలింగ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఇంట్లో ఒకరి విషయంలో, ఉమెన్ విషయంలో, ఓకేనా. ఫాదర్ అండ్ సన్ ఎనర్జీ అండి. ఒక ఫాదరు, ఒక సన్, ఒక ఇద్దరు పప్పీస్, టోటల్గా 4 మెంబర్స్. తనకి లెఫ్ట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి పార్ట్నర్ విషయంలో ఒక కాలు, ఒక చెయ్యి ఈజ్ అ సిగ్నిఫికెంట్. తనకి ఈ ప్రయత్నం ద్వారా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఆపకపోతే ఒక కాలు, ఒక చెయ్యి అనేది పనిచేయదండి. ఒక చెయ్యి, ఒక కాలు మాత్రమే పనిచేస్తుంది. అది రైట్ హ్యాండ్, రైట్ లెగ్ పనిచేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ అనేది పనిచేయదు, ఉండదు. వాళ్ళు అది ఏదన్నా చిన్న సైజ్ వాళ్ళు చేసింది రివర్స్ అవ్వడం, లేదా వాళ్ళ యొక్క ఏదైతే విపరీతమైన పని చేద్దామని చెప్పి వాళ్ళ బైక్ స్లిప్ అవ్వటం, సో ఇలాంటి పనుల ద్వారా వాళ్ళకి హ్యాండ్ అనేది ఉండదు. ఓకేనా? నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏమి క్రియేట్ చేయలేరు ఒకరి విషయంలో. ఈ ప్రయత్నం ఖచ్చితంగా మానేయాలి. అది వారికి ఒక రకంగా చెప్పాలంటే ఇక గండమే. ఓకేనా? ఆ వ్యక్తికి, మేల్ పర్సన్కి. మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మీకండి, లేదా మీ ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళు ఉంటే మీ సిబ్లింగ్స్, సిస్టర్స్. ఓకేనా? వారి విషయంలో అనుకుంది అస్సలు జరగదు. ఒంటి కాలు మీద హ్యాండ్ కూడానండి. చిన్న పర్సన్కి హ్యాండ్ అంటే సన్కి, ఓకేనా, యంగ్ పర్సన్కి. అండ్ పెద్ద పర్సన్కి హ్యాండ్, లెగ్ ఉండవు, పనిచేయవు లేదా ఉండవు. ఓకేనా? వాళ్ళు అనుకుంది మాత్రం జరగదు. జరగక ముందే వాళ్ళు పనిష్మెంట్ అనేది అనుభవిస్తారు అనేది ఏంజల్ చెప్పాలనుకుంటున్న మెసేజ్. ఇది వారి దారిలో ఏం జరుగుతుంది అనేది ఒక హెచ్చరిక. ఈ హెచ్చరికని వాళ్ళు గమనించుకుంటే వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాదు అని మీ విషయంలో కానీ, మీ యొక్క సిస్టర్స్ విషయంలో కానీ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే, సిబ్లింగ్ ఆర్ సిస్టర్ ఏజ్ ఉన్న వ్యక్తి, ఓకేనా, ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే దాని పరిణామం అనేది ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే ఏదైతే పనిచేస్తున్నారో, ఇంట్లో ఉండి పని చేసుకోవడం కానీ, చెప్పడం కానీ, ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ విషయంలో తొక్కేయాలని చూస్తున్న గూఢచారులకి కాలు ఉండదు.
ఓకేనా? ఎందుకంటే ఇది చాలా చాలా డేస్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక మీద పర్మిషన్ లేదు. ఓకేనా? అండ్ ఇంట్లో ఒకరు ఎవరైతే ఉన్నారో రౌండ్ అప్ చేయలేరు, జీరో చేయలేరు, మొదలు కోసం చూస్తున్నారంటే ఒకరి విషయంలో క్రియేట్ చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఎదురు చూస్తున్నారంట. స్టెప్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మీ ఇంటి పక్కన స్టెప్స్ ఉంటాయి, లేదా స్టెప్స్కి సంబంధించిన వ్యక్తి, హౌస్కి సంబంధించిన వ్యక్తి కర్ర పట్టుకొని ఎదురు చూస్తున్నారంట. ఓకేనా? హీఈస్ ఎ బ్రదర్ ఫిగర్. ఓకేనా అండి, అంటే బ్రదర్ ఏజ్ ఉన్న పర్సన్. తను జైలుకి వెళ్తారు, మీ జోలికి అయితే రాలేరు. ఏదో విషయంలో తను చేసిన విషయంలో దొరికిపోతారు, లేదా కంగారులో ఏదో ఒక పిచ్చి పని చేస్తారు, మొత్తానికి దొరికిపోతారు. వాళ్ళ లైఫ్లో సెలబ్రేషన్ అనేది లేదండి. మీ జోలికి ఎప్పుడైతే రావడం మానేస్తారో అప్పుడే వాళ్ళ జీవితంలో సెలబ్రేషన్ అనేది మొదలవుతుంది. అండ్ మీ జీవితంలో మీ ఇంట్లో ఒకరి పని ముందుకెళ్లకుండా, ఒకరు కీర్తి ప్రతిష్టలు ముందుకెళ్లకుండా చేయడానికి అవకాశం లేదు, పర్మిషన్ లేదు. అండ్ ఒకరు దారిని ముందుకెళ్లకుండా చేయడానికి ఛాన్స్ లేదు. ఎస్, ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. ఇద్దరూ నిలబడి తీరుతారు. ఇద్దరి పర్సనల్ లైఫ్ నిలబడి తీరుతుంది. ఇద్దరు మహావృక్షాలై తీరుతారు. ఓకేనా? అండ్ అది వారి తలరాతలో ఉంది. తలరాతని మార్చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదు. దాన్ని ఇంకా మెరుగు చేసుకోవచ్చు, ఇంకా 4-5 దారులు, 4-5 బిజినెస్లు చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ సంపాదన చేసుకోవచ్చు తప్ప, చేసుకుని ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళని ఆపి ముందుకెళ్దాం అనుకుంటే అది జరగదు. ఓకేనా? ఇంటి దగ్గర గొడవ పెట్టుకోలేరండి. పరువు తీయాలి అనుకున్న ప్రయత్నించిన ప్రతి పని కూడా అడ్డం తిరుగుతుంది. ఓకేనా? అండ్ ఒక వెలుగు తీరుతారంతే. 9 ఈజ్ అ సిగ్నిఫికెంట్, 19 ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా? సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ఫేవరెట్ నెంబర్ 99 ఉండొచ్చు, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ 19. ఓకేనా? రూల్ నెంబర్లో 1 2 3 4 19 అనేది మీ నెంబర్లో వస్తుంది. ఓకేనా? దీస్ ఆర్ ద సైన్స్ అండి. అండ్ ఒక పని మొదలు పెట్టారు, ఇంకో పనిని కంప్లీట్ చేసి ఇంకో పనిని మొదలు పెట్టాలి. ఓకేనా? ఒక పని మొదలు పెట్టారు, నెంబర్ 1 ఈజ్ సిగ్నిఫికెంట్. అండ్ 9 వచ్చేసాక ఒక పనిని అవగొట్టేశాక, లేదా ఒక పనిని కంప్లీట్ చేశాక ఇంకో పని మొదలెట్టాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఇది కూడా ఒక సైన్ అండి. అంటే పర్టికులర్గా ఇది మీకే మెసేజ్ అని అర్థం. ఒక వెలిగి తీరుతారండి ఖచ్చితంగా. అండ్ మీనరాశి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఫుల్ మూన్, చాలా భ్రమంలో ఉన్నారండి మీనరాశి వారు. ఓకేనా? అండ్ వాళ్ళ స్పిరిచువాలిటీని, ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుడి మీద నమ్మకం ఉంది, నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? మీరు కూడా అంతే, స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రాక్టికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ మీరు ఏదైతే వాళ్ళు చెప్పడం లేదా చేయటం చేస్తున్నారో అది వాళ్ళ మంచి కోసమే. మీకు తెలుస్తుంది అంటే దెర్ ఈస్ ఎ రీజన్, ఖచ్చితంగా. ఓకేనా? అండ్ అలాగే హ్యాపీ ఎండింగ్ లేకుండా ఆపలేరండి. డివైన్ పర్మిషనే లేదు, హయ్యెస్ట్ గాడ్ పర్మిషన్ లేదండి ఇక్కడ. ఓకేనా? బటర్ఫ్లైస్, ఖచ్చితంగా బటర్ఫ్లైస్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐ యామ్ బటర్ఫ్లై అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్